హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మీకు లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఇక్కడైతే కిరాణా వస్తువులన్నీ సర్దేసుకుంటున్నానండి. ముందు రోజు తెచ్చుకున్నాను కదా, సో సర్దడానికి టైం లేక ఇప్పుడు సర్దేస్తున్నాను అనమాట. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు. ఇక హాఫ్ డేనే కదండి స్కూలు, ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు హాఫ్ డేనే స్కూల్ కాబట్టి 5కే ట్యూషన్ పెట్టేసుకుంటున్నారండి. సో 5 to 7 వరకు అనమాట ట్యూషన్ అయితే. ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించేశాను. ఇక నేనైతే ఇక్కడ సరుకులన్నీ సర్దేసుకుంటున్నానండి. నేనైతే కిరాణా వస్తువులన్నీ మాకు ఇంటి దగ్గరే పెద్ద సూపర్ మార్కెట్ హోల్సేల్ ఉందండి, అక్కడ తెచ్చుకుంటాను. నేను ఎక్కువ డీమార్ట్ లాంటివి ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే మనము డీమార్ట్ వెళ్ళినప్పుడు మనం అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఎక్కువ అవుతుంది. అలాగే వస్తువులు కూడా మనం అనుకున్న దానికంటే కూడా ఎక్స్ట్రా తెచ్చేసుకుంటాము అవి చూస్తూనే. ఇక పిల్లల్ని కానీ తీసుకెళ్ళామంటే ఇక చెప్పనవసరం లేదు, ఇక అర్చి గోల చేసేస్తుందండి. మా చిన్న పాప అయితే ఏదైనా కొనిచ్చకపోతే అమ్మో చాలా, ఇక ఇలాంటివి చూసేసి అసలు వెళ్ళటమే మానుకున్నాము డీమార్ట్ లాంటి చోట్లకి. ఇక తను చూసిందల్లా కావాలంటుంది, అంత మొండి చేసేస్తుంది అనమాట అక్కడ. ఇక నాకైతే షేమ్గా అనిపించేస్తుంది వాళ్ళ ముందర. అందుకని చెప్పేసి సైలెంట్గా ఇక తను కోరింది ఇంటికి తీసుకురావటమే. సో ఇవన్నీ ఎందుకులే తలనొప్పి అని చెప్పేసి అసలు వెళ్ళటమే మానేసుకున్నానండి. ఇంటి దగ్గరే మాకు చెప్పాను కదా కిరాణా షాప్ ఉంది, అక్కడ తెచ్చుకుంటాను. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మాకు ఇంటి పక్కనే షాప్ ఉందండి, అక్కడైనా కూడా ఏ ఐటెం అయినా ఎమర్జెన్సీ కావాలనిపిస్తే అక్కడ పోయి తెచ్చుకుంటాను. ఎక్కువైతే డీమార్ట్ లాంటివి ఎక్కువైతే నేను ప్రిఫర్ చేయనండి. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా, మీరు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవ్వటము? ఇక్కడైతే అన్ని డబ్బాల్లో సర్దేసుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే సరుకులు తెచ్చేసుకుంటూనే కాసేపు ఎండలో పెట్టేసి తర్వాత అన్ని డబ్బాలకు వేసుకుంటానండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో కొంచెం క్లైమేట్ కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి ఇక డైరెక్ట్ ఇలాగే వేసుకుంటున్నాను. మనం కొంచెం ఎండలో పెట్టేసామంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను క్లినిక్ ప్లస్ షాంపూ అండి, రైస్ వాటర్ అనమాట. ఇది లాస్ట్ టైం కూడా యూజ్ చేశాను నేను. ఇదేంటంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, అలాగే డాండ్రఫ్ కూడా లేదండి, హెయిర్ కూడా సిల్కీగా అనిపిస్తుంది. ఎవరైనా ఒకవేళ ఒకసారి యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి రైస్ వాటర్తో. ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకుంటా క్లినిక్ ప్లస్, లాస్ట్ టైం చూశాను నేను, తెచ్చుకున్నాను, ఇప్పుడు ఒకసారి తెచ్చుకున్నాను. ఇక్కడైతే వస్తువులన్నీ సర్దేసుకున్నానండి. ఎక్స్ట్రా వస్తువులు అయితే ఇలా బాక్స్కి వేసేసి పెట్టేసుకుంటాను, పాస్తా మ్యాగీ లాంటివి. ఇంకా ఇక్కడ సోపులు లాంటివి అవన్నీ వాష్ బేసిన్ దగ్గరే పెట్టేస్తానండి, షింక్ దగ్గరే. ఇక్కడైతే మనకి అందుబాటులో ఉండటానికి చిన్న చిన్న డబ్బాల్లో అయితే ధనియాలు మెంతులు లాంటివి ఇలా అవైలబుల్లో పెట్టుకుంటాను. ఇక ఈవినింగ్ పిల్లలు వెళ్ళిపోయారు కదా, ఇంకా ఇక్కడైతే నేను పూజ అయితే చేసుకున్నానండి శుక్రవారము. అలాగే మణిద్వీప వర్ణన చదువుకుంటున్నాను. చాలా మంచిదండి, శుక్రవారం మంగళవారం తప్పకుండా మణిద్వీప వర్ణన చదువుకోండి, మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏమీ ఉండవండి. నేనైతే తప్పకుండా అలెక్సాలో పెట్టేసుకొని ఇలా బుక్ పెట్టుకొని మణిద్వీప వర్ణన చదువుకుంటూ ఉంటాను. ఇంట్లో కూడా అన్నీ మంచిగా ఉంటుందండి, అంతా పాజిటివ్గా ఉంటుంది ఇలా మణిద్వీప వర్ణన చదువుకోవటం వల్ల. ఇక్కడ మనకి బయట కూడా అవైలబుల్లో దొరుకుతాయండి మణిద్వీప వర్ణన బుక్. ఎవరైనా ఒకవేళ తెచ్చుకొని చదువుకోవాలనిపిస్తే తప్పకుండా శుక్రవారం మంగళవారము చదువుకోండి, చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఇక నైట్ డిన్నర్కి వచ్చేసి ఆలు ఉల్లికారం చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, పిల్లల లంచ్ బాక్స్లోకైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి చపాతీలో కానీ రైస్లో కానీ ఇలా వెయిట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఆలుతో చేసిన ఏ రెసిపీ అయినా కూడా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా కూడా మనకి ఫ్రై అయిపోతాయండి. ఆలు అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి, లేదంటే ముందుగా బాయిల్ చేసైనా కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీన్ని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్, అలాగే కొంచెం జీలకర్ర, ఇగోండి మిర్చి పౌడరు, మీకు కారానికి సరిపోయేంత వేసుకోండి మిర్చి పౌడరు, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మరి మెత్తగా లేకుండా కొంచెం మనకి అక్కడక్కడ
ఆనియన్స్ ముక్కలు తగిలే విధంగా ఇలా బ్లెండ్ చేసుకోండి. ఏం లేదండి, దీన్ని మేమైతే ఎర్రకారం అంటాము. ఇది దోశలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆలు చూడండి ఇలా ఫ్రై అయిపోయాక ముందుగానే మనము దీంట్లో పసుపు అలాగే సాల్ట్ వేయకూడదండి, వేస్తే మనకి అడుగు అంటిపోతాయి. సో అలా వేయకుండా ముందుగానే ఆలు అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఉల్లికారం అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లికారం వేసిన తర్వాత వీటిని ఉడకబెట్టిన అవసరం లేదండి, జస్ట్ మనకి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిపోతే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఆలు కొంచెం మనకి బాగా ఉడికిపోయాకనే వేసుకోండి, ఫ్రై అయిపోయాక. ఇవి వేసాక మళ్ళీ ఆలు ఉడకదనమాట. సో ముందుగానే ఆలు అంతా ఉడికేటట్లు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లికారం వేసుకొని ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అండి. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే ఇంకా మరుసటి రోజుకి ఇడ్లీ పెట్టాలండి టిఫిను. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసెస్ వచ్చేసి ఇడ్లీ రవ్వ వేస్తానండి. అది మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటామో 1 కప్పు మినపప్పుకి 3 గ్లాసెస్ రవ్వ వేసుకుంటాము. అంతకంటే తక్కువ వేసినా కూడా ఎక్కువ వేసా కూడా ఇడ్లీ మనకి సాఫ్ట్గా రాదు, కొంచెం గట్టిగా వస్తాయన్నమాట. ఇక గ్రైండర్లో వేసే వాళ్ళైతే ఒక 4 వేసుకోవచ్చు అండి. రవ్వ అయితే 4 గ్లాసెస్ రవ్వ వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రైండర్లో వేస్తే మనకి ఇంకా మినపప్పు బాగా ఒదుగుతుంది కాబట్టి. నేను ఇక్కడ మిక్సీలో వేశాను కాబట్టి 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసెస్ అయితే రవ్వ వేశాను. రవ్వ కూడా నేను మినపప్పుతోటే నానపెట్టేసుకుంటానండి. రవ్వ మనకి ఎంత బాగా నానితే ఇడ్లీ అంత సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ ఇంకా మినపప్పు ఇడ్లీ రవ్వ కడిగిన వాటర్ అయితే ఇలా పక్కన పెట్టేస్తానండి. దీన్ని వచ్చేసి మార్నింగ్ చెట్లకు వేస్తాను. ఇలా రైస్ కడిగిన వాటర్ కానీ లేదంటే ఇలా మినపప్పు కానీ ఏమైనా పెసరపప్పు కానీ కడిగిన వాటర్ చెట్లకు వేస్తే చాలా బాగా పెరుగుతాయండి. మనకి సపరేట్ వాటికి ఏం ఎరువులు వేయని అవసరం లేదు. ఇక కూరగాయలు కట్ చేసిన ముక్కలు కానీ అలా కూడా వేస్తూ ఉంటాను. ఇక ఇడ్లీ బ్యాటర్ అయితే కలిపేసానండి. ఇక పిల్లలు కూడా డిన్నర్ అయితే చేసేసారు. డిన్నర్ వచ్చేసి పిల్లలు ట్యూషన్ నుంచి వస్తూనే వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి పెట్టేస్తానండి, వస్తూనే తినిపించేస్తాను. ఇక నైట్ పనుకునేటప్పుడు పాలు అయితే ఇస్తాను 1 గ్లాసు, ఎందుకంటే మార్నింగ్ ఒక్కొక్కసారి తాగరండి పిల్లలు. స్కూల్కి వెళ్ళే హడావిడిలో అస్సలు టిఫిన్ తినేకే టైం ఉండదన్నమాట. ఇంకా పాలు అయితే ఏం తాగుతారు, అందుకని చెప్పేసి నేను నైట్ టైం అయితే ఖచ్చితంగా కూడా పాలు అయితే ఇస్తాను. పిల్లలకి బాగా పాలు అలవాటు చేయాలండి. పాలలో కాల్షియం ఉంటుంది కాబట్టి వాళ్ళకి బోన్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంటాయి. ఇక పాత్రలన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా షింకు దగ్గర కూడా అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక చిన్న పాప అయితే పడుకుండిపోయిందండి. ఇప్పుడైతే 9 అయిపోయింది అనమాట టైము. ఈ మధ్య కొంచెం తొందరగానే పనుకోబెట్టేస్తున్నానండి, ఎందుకంటే మార్నింగ్ స్కూల్ కదా. సో మళ్ళీ మార్నింగ్ 6కి అలా లేవాలి, అందుకని చెప్పేసి తొందరగానే పడుకుంటున్నారు. ఇక పెద్ద పాప అయితే ఏదో ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి తనైతే రాసుకుంటూ ఉంది. ఇంకా ఇంతలో నేనైతే కిచెన్లో పని అంతా చేసుకుంటున్నాను. ఇలా నైటే కొంచెం మనము కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి మార్నింగ్కి హడావిడి లేకుండా ఉంటుంది. మళ్ళీ టిఫిన్ అవన్నీ ఉంటాయి కదా మార్నింగు. సో మనం ఇలా పాత్రలు అవన్నీ క్లీన్ చేసుకుంటూ మార్నింగ్ కూర్చున్నామంటే టైం వేస్ట్ అవుతుందండి. సో అందుకని చెప్పేసి కొంచెం ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ నేను కిచెన్ అయితే క్లీన్ చేసేస్తాను. ఒక్కొక్కసారి అయితే నాకు ఓపిక లేనప్పుడు మా పెద్ద పాపని హెల్ప్ చేస్తుందండి హంసిని బాగా. ఇక నైట్ అయితే నేను ఖచ్చితంగా హాట్ వాటర్ అయితే తాగుతానండి. మార్నింగ్ అయితే కొంచెం హాట్ వాటర్లో లెమన్ అలాగే తేనె వేసుకొని తాగుతాను. నైట్ అయితే ఓన్లీ వేడి నీళ్ళు మాత్రమే తాగుతాను. ఇక హాట్ వాటర్ తాగేసి కాసేపు జిమ్ అయితే చేస్తానండి, కొంచెం వర్కౌట్ చేసుకుంటాను. బాడీ కొంచెం మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందులో మనకి మార్నింగ్ అంతా కష్టపడి కొంచెం వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో బ్యాక్ పెయిన్ లాంటివి రాకుండా కొంచెం రిలాక్సేషన్ అనమాట ఇలా చేస్తే. జిమ్ చేసే తీసుకొని కూడా 10 ఇయర్స్ అయిపోయిందండి. చాలా బాగా యూస్ఫుల్ అనిపిస్తుంది. అప్పట్లో మాకైతే ఇది 10,000 ఏమో
కానీ ఆఫర్లో ఉంది కాబట్టి మాకు అప్పుడు 3000 అయితే కొన్నామండి. ఇప్పుడు మరి ఎంత ఉందో రేట్ అయితే నాకు తెలీదు. తీసుకొని కూడా దాదాపు 10 ఇయర్స్ అయింది. వీటికి స్ప్రింగులు వస్తాయండి. సో ఇది వచ్చేసి మనకి ఒక 10 విధాలుగా మనం ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా బ్యాక్కి బెండ్ చేసామనుకోండి, బ్యాక్ పెయిన్కి ఆ రోలర్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో ఇవి వచ్చేసి కాళ్ళకి అనమాట. ఏమన్నా మోకాళ్ళ నొప్పులు అలా రాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక ఇలా గ్రిల్లు పట్టుకొని ఇలా మనము టర్న్ అవుతూ ఇలా కూడా చేసుకోవచ్చు అండి. నేను మార్నింగ్ ఒకసారి అలాగే నైట్ పనుకునేటప్పుడు ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను. ఒకసారి మా పాపతో చూపిస్తున్నాను మీకు. సో ఇది ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనము 10 విధాలుగా దీంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్ అనమాట. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చైర్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అది వస్తుంటుంది కదా. సో అలాంటప్పుడు మనము కొంచెం టైం కుదుర్చుకొని మార్నింగ్ కానీ లేదంటే నైట్ పనుకునేటప్పుడు కానీ కొంచెం ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ కూడా కొంచెం మనకి రిలాక్సేషన్ అనేది ఇస్తున్నట్లు ఉంటుంది. ఇది అండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో మరింత మందికి ఫార్వర్డ్ అవుతుంది, అలాగే బూస్టప్ కూడా ఉంటుందండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.